కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఆకాశం ఎర్రగా ఉంది. ఎర్రగా ఎక్కడుందండి బాబు? మేఘాలన్నీ ఏదో బట్టల సబ్బుతో ఉతుకున్నట్టు అంత తెల్లగా ఉంటేను. మాస్టారు, మీ ఇంట్లో మీరే బట్టలు ఉతుకుతారని మాకు తెలుసు కానీ ఆ, ఇప్పుడు కాదు. అటు తిరగండి. ఆ, చదవ కౌంటర్ లాపి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడండి. ఓ ఇట్స్ ఓకే. అది బహుశా దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు కావచ్చు. ఓకే, కోడ్ సరిపోయింది. డన్. ఇప్పుడు తిరగచ్చు. చెప్పండి సూర్యకాంతం గారు. మాస్టర్ అని ఆగాను, లేదంటే మర్డర్ చేసి ఉండేదాన్ని. అయినా మీకు కూడా ఎన్నిసార్లు చెప్పాలండి స్మైలీ స్మైలీ అని? సారీ అండి. అయినా మీరు ఏమనుకున్నంటే ఒక్క మాట అండి. సూర్యకాంతం అనేది 16 అణాల తెలుగు పేరు, అలాగే ఒక మధురమైన కర్ణాటక రాగం పేరు. మరి అంత మంచి పేరు కాదని ఈ స్మైలీ ఏంటండి ఏదో బ్రూస్లీ లాగా? మీకు విషయం తెలుసా? సూర్యకాంతం గారు సినిమాల్లోనే గయ్యాలండి, బయట మాత్రం మనసు మంచుకొండండి. నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అన్నట్టు. అబ్బాబ్బా, ఎంత గొప్ప నటండి! సహజ నట కళా శిరోమణి, హాస్యనట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణ, మహానటి సావిత్రి అవార్డు గ్రహీత. అబ్బాబ్బా, ఎన్ని అవార్డులు ఎన్ని రివార్డులు అయినా. మాస్టారు, ముందు మీరు అర్జెంట్ గా ఆవిడ జీవిత చరిత్ర చెప్పడం ఆపలేదనుకోండి, ఇమ్మీడియట్ గా మిమ్మల్ని చంపేసి మీ జీవిత చరిత్రని మీ ఆవిడ చేత రాయించేస్తాను. అంత రక్తపాతం ఎందుకులేండి? చెప్పండి, అసలు ఈ గూఢాచారుల సమావేశానికి కారణం ఏంటి? అసలు నన్ను ఎందుకు పిలిపించారు? కమాన్ చెప్పండి. మీరు ఆయన వల్ల బాగా టెన్షన్ పడుతున్నారు కదూ? ఎవరు? అదే, ఆయన వల్ల. ఎవరు? గౌతమ్. టెన్షన్ కాదండి, భయపడి చూస్తున్నానండి. ఏమండి, నేను ప్రశాంతంగా గొరక పెట్టి నిద్రపోయి ఉండేవాడిని. చూడండి, కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో. అత్తగాడి దెబ్బకి గొరక నిద్ర రెండూ మాయమైపోయాయి. కళ్ళు మూస్తే చాలు సిలిండర్లు పేలినట్టు, కత్తులు కంఠం మీద తీసుకొస్తున్నట్టు, అసలు నాకు తలయలేనట్టు భయంకరమైన కళ్ళండి. చూడండి మాస్టారు, మీకు వాడి ప్రాబ్లం పోయి మీరు తిరిగి ప్రశాంతంగా నిద్రపోయే మార్గం ఒకటి చెప్తాను. కాకపోతే అందుకు మీరు నాకు సాయం చేసి పెట్టాలి. అత్తగాడి ప్రాబ్లం పోతుందంటే సాయం ఏంటండి? అవసరమైతే ఏ రిస్క్ అయినా చేస్తాను. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏం లేదు మాస్టారు, ఈ మధ్య వాడికి మా అక్కకి మధ్య లవ్ చైనా వాళ్ళంత స్ట్రాంగ్ అయిపోతుంది. అవునండి, ఈ మధ్య నేను కూడా గమనిస్తున్నాను. అందుకని మీకొచ్చిన లెక్కలన్నీ ఉపయోగించి వాడి నుంచి మా అక్కని మైనస్ చేసి వాణ్ణి నన్ను ప్లస్ చేయాలి. ఏంటి మాస్టారు, డీల్ ఓకేనా? దీన్ని డీలింగ్ అంటారండి, పని చేయడానికి ప్లానింగ్ అంటారండి. ఏమండి, అటు మీ అక్కైనా ఇటు మీరైనా రెండు విషయాల్లో నాకే కదండి రిస్క్. తేడా వస్తే తెగేది నా తలే కదండి. మరి ఇందులో మీరు నాకు చేస్తున్న హెల్ప్ ఏంటండి? చెప్పండి. అవన్నీ నాకు తెలియదు మాస్టారు. అవసరమైతే రిస్క్ చేస్తానని మాటిచ్చారు. మాట ప్రకారం మా లవ్ ని కలపండి. లేదనుకోండి, ఆ గౌతమ్ మీ ఇంట్లోనే ఉన్నాడని. కాదు, అస్సలు వాడిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిందే మీరని చెప్తాను. అంతేకాదు, మా అక్కకి వాడికి మధ్య రాయబారం కూడా నడుపుతున్నారని చెప్తాను.
ఇంత భయంకరమైన కుట్రలు రాజకీయాల్లో కూడా ఉండవండి. డీలింగ్ అని పిలిచి ఇలా బ్లాక్మెయిల్ చేయటం ఏమైనా న్యాయమా చెప్పండి? అమాయకుడిని చేసి అందరూ ఆడుకుంటున్నారు. చూస్తాడండి, ఆ పైవాడు ఖచ్చితంగా చూస్తాడు. ఆయన చూస్తాళ్లే కానీ మీరు వెళ్ళి మమ్మల్ని ఎలా కలపాలో ముందు ఆ పని చూడండి. ఏమండి, నేను మాస్టర్ అండి, బ్రోకర్ని కాదు. రెండు చెయ్యండి మాస్టారు, ఏం పర్వాలేదు. ఓకేనా మాస్టారు? ఆల్ ది బెస్ట్, బాయ్. ఏమండి, ఏమండి? మాటల్లేవ్, మాట్లాడుకుంటా లేవ్. డీల్ ఫైనల్ ఫైనల్. మాస్టారు, మా ప్రేమని కలిపితే మరో చరిత్ర, లేదనుకోండి మీకు రక్త చరిత్రే. ఏమండి, ఏమండి, ఏమండి? అయ్యి బాబాయ్, బాబాయ్ బాబాయ్, బోరుబావులోంచి బంగాళాఖాతంలో పడ్డట్టయింది నా పరిస్థితి. చెప్పండి సామ్రాజ్యం, ఏంటి మీ గొడవ? అయ్యా, మీ అందరికీ తెలిసిందే కదయ్యా, ఇది మాకు ఒక్కగానొక్క బిడ్డ. కష్టం అంటే ఏంటో తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నామయ్యా. జీవితాంతం అలాగే ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉండాలని ఒక మంచి సంబంధం చూసి నిశ్చితార్థం కూడా జరిపించామయ్యా. సంబంధం చూసేటప్పుడు గాని నిశ్చితార్థం జరిపించేటప్పుడు గాని అంతా మీ ఇష్టం అని తలూపిందయ్యా. ఇంతలో ఏం మాయరోగం వచ్చిందో ఏమోనయ్యా, రేపు పొద్దున్నే పెళ్లి పెట్టుకుని నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, వేరే వాడిని ప్రేమించాను అని చెబుతుందయ్యా. అయ్యా, నా బిడ్డ పెళ్ళని అందరికీ చాలా సంబరంగా చెప్పుకున్నామయ్యా. ఇప్పుడు పెళ్ళాగిపోతే మాకు చావే గతయ్యా. అయ్యా, మా పరువు ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయ్యా. ఏమ్మా, ఇలా చేయడం తప్పు కదా? తప్పేనయ్యా, కానీ తప్పలేదు. ఏంటే తప్పలేదు? మా కడుపున చెడబుట్టావు కదే, చెడబుట్టావు ఆగు కదే నువ్వు. సామ్రాజ్యం, ఆగు. ఏమా, పెళ్లి సంబంధం చూసేటప్పుడు, నిశ్చితార్థం జరిపించేటప్పుడు నీ అభిప్రాయం అడిగాక చేశారు. మరి ఈ విషయం అప్పుడెందుకు చెప్పలేదు నువ్వు? ప్రేమ పెళ్ళంటే పరువు పోతుందని మా అమ్మ నాన్నలకి భయమయ్యా. ప్రాణం పోయినా సరే వాళ్ళు నా ప్రేమని ఒప్పుకోరు. అందుకే వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఈ పెళ్లికి ఒప్పుకున్నానయ్యా. కానీ మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో పెళ్లికి సిద్ధపడ్డం అంటే నా వల్ల కావడం లేదయ్యా. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే జీవితాంతం బాధపడతానని అర్థమవుతుంది. అందుకే ఈ టైంలో చెప్పడం తప్పని తెలిసినా సరే మరో మార్గం లేక చెప్పానయ్యా. బాగుందమ్మా మీ వరుస. మీ అందరూ బాగానే ఉన్నారు కానీ చివరికి మమ్మల్ని ఎదవల్ని చేసేశారు. మీతో సంబంధం కలుపుకున్న పాపానికి ఇలా పంచాయతీలో నిలబడాల్సిన కర్మ పట్టింది మాకు. అమ్మా, మీరు కొంచెం ఆగండి. చూడమ్మా, నిశ్చితార్థం అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. అలా జరిగిన తర్వాత పెళ్లి ఇష్టం లేదు అనడం అంటే అందరి పరువు తీయటం మాత్రమే కాదు, నీ భవిష్యత్తుని నీ చేతులారా నువ్వే ఇబ్బందులు పాడేసుకునే దాని అవుతావు. అయ్యా, ఒక ఆడపిల్లగా నా బాధ చెప్పాను. మీరు పరువు గురించి మర్యాదల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఒక ఆడపిల్ల మనసు గురించి ఆలోచించడం లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే బ్రతికినంత కాలం నరకం అనుభవిస్తుందని అర్థం చేసుకోవడం లేదు. అయ్యా, ఒక పంచాయతీ పెద్దగా కాదు, ఒక ఆడపిల్ల తండ్రిగా ఆలోచించండి. నా స్థానంలో మీ కడుపున పుట్టిన బిడ్డే ఉంటే ఒక కన్న తండ్రిగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అలాగే తీసుకోండి. మీ కళ్ళ ముందుంది
మీ బిడ్డ భవిష్యత్తే అనుకొని మీకేది కరెక్ట్ అనిపిస్తే ఆ తీర్పు చెప్పండి. నీ స్థానంలో నా కూతురిని ఊహించం కాదమ్మా, నా కళ్ళ ముందు ఉన్నది నా కూతురు అనుకుని ఈ తీర్పు చెప్తున్నాను. నీ ఆలోచన ముమ్మాటికి తప్పే. తల్లిదండ్రులకి పిల్లలు తప్ప మరో ప్రపంచం తెలియదమ్మా. అలా ప్రాణంగా బతికే తల్లిదండ్రులకి ఇలాంటి పిచ్చి పనులతో ప్రాణాలు తీసుకునేలా చేయకండి. మీ అమ్మా నాన్న చెప్పినట్టు నడుచుకో, అందరూ జీవితాంతం సంతోషంగా ఉంటారు. జానకి, 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 వస్తున్నానండి. జానకి. తీసుకోండి. ఏమైందండి పంచాయతీ? అసలేంటంటే సమస్య? తర్వాత చెప్తాను కానీ దత్తుడు వాళ్ళు ఫోన్ చేశారా? ఎప్పుడొస్తున్నారంట? చేశారండి, బయలుదేరారంట. సాయంత్రం కల్లా వచ్చేస్తానని చెప్పారు. ఏమైందండి? ఎందుకండి అంత సీరియస్గా అడుగుతున్నారు? సీరియస్ కాదు జానకి, వాళ్ళు రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెట్టాల్సిన ఓ ముఖ్యమైన పని ఉంది, దాని గురించి మాట్లాడాలి, అందుకనే అడిగాను. అర్జెంటుగా మొదలు పెట్టాల్సిన ముఖ్యమైన పనా? ఏంటండి అది? బుజ్జమ్మ పెళ్ళి. వాళ్ళు రాగానే చలంబాబుతో అన్ని విషయాలు మాట్లాడి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళ పెళ్లి జరిపించేయాలి. అందుకోసం ఉన్న పలంగానే పెళ్లి ఏర్పాట్లు చేయాలి. రే, పిచ్చోడికి పచ్చడి మీదే లోకం అన్నట్టు ఎప్పుడు చూసినా మీకు ఆ పిల్ల పెళ్లి గురించే తప్ప వేరే ఆలోచనే ఉండదా? అయినా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. ఆ టైం వస్తే అదే అవుద్దిరా. దానికోసం ఎందుకు తెక్కంగారు పడిపోవటం? అయినా నాకో విషయం అర్థం కావటం లేదు. ఏదో కొంపలంటుకుపోయినట్టు ఆగమేఘాల మీద పెళ్లి ఏర్పాట్లు చేయవలసిన అవసరమేమొచ్చిందిరా ఇప్పుడు? అవసరం కదమ్మా, పరిస్థితి వచ్చింది. ఏంట్రా అంత ప్రాణాలు పోయే పరిస్థితి? ప్రాణాలు కదమ్మా, పరువు పోయే పరిస్థితి. ఇందాక పంచాయతీకి వచ్చిన సమస్య ఏదైతే ఉందో అది అచ్చంగా మన ఇంటి సమస్య. అక్కడ పంచాయతీలో ఉన్న అమ్మాయి ఏ పరిస్థితిలో అయితే ఉందో ఇక్కడ మన బుజ్జం కూడా అదే పరిస్థితిలో ఉంది. అమ్మాయి సూటిగా నన్ను ఒక ప్రశ్న అడిగింది. పంచాయతీలో పెద్దలా కాదు, ఒక కన్న తండ్రిలో ఆలోచించండి, నా స్థానంలో మీ కూతురే ఉంటే ఏం చేస్తారో అదే చేయండి అని. నా ముందు నిలబడింది వేరే అమ్మాయి కాదు, నా కూతురు అనుకుని తీర్పు చెప్పొచ్చాను. మరి అదే తీర్పు నా ఇంట్లో అమలు చేయకపోతే నేను న్యాయం కాదు, నేరం చేసిన వాడిని అవుతాను. మీ కూతురుకో తీర్పు, మాకో తీర్పా? మీ ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోవడం చేత కాదు కానీ మా సమస్యలు పరిష్కరించడానికి వచ్చావని ఎవరైనా నిలదీస్తే రేపదే పంచాయతీలో నేను దోషిగా నిలబడాల్సి వస్తుంది. పైగా అబ్బాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం. ఇలా పెళ్లి చేయకుండా రోజులు గడిపేస్తూ ఉంటే రేపొద్దున నలుగురు 4 రకాలుగా అనుకునే ప్రమాదం ఉంది. అలా ఒకళ్ళు వేలెత్తి చూపెట్టకుండా ఉండాలంటే అర్జెంటుగా తన మెడలో 3 ముళ్ళు పడాల్సిందే. అదే ఈ సమస్యకి సమాధానం, పరిష్కారం.
భయపడిపోయానో తెలుసా? ఒక స్టేజ్లో అయితే ఆల్మోస్ట్ ఇక ప్రాణం పోయినట్టే అనుకున్నాను. టైంకి గౌతమ్ వచ్చి దేవుళ్ళ కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోయుంటే బాబోయ్, అసలు ఆ ఊహ వస్తేనే భయంతో కాళ్ళు చేతులు ఆడటం లేదు నాన్నమ్మ. నానమ్మ, హైదరాబాద్ లో మనకంత పెద్ద శత్రువులు ఎవరున్నారో, అసలు నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందో ఇప్పటికీ అర్థం కావట్లేదు నానమ్మ. నానమ్మ, కిడ్నాప్ అంతా ఏదో ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం చేసినట్టు జరిగింది తెలుసా? ఎందుకంటే కరెక్ట్గా గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మావయ్య గారితో కేక్ కట్ చేయించి వస్తుండగా జరిగింది. అంటే ఎవరో మా పక్కనే ఉండి మమ్మల్ని అబ్జర్వ్ చేశారు. మా ప్రతి కదలికని ఫాలో చేసి మరీ కిడ్నాప్ చేశారు. చూస్తుంటే ఇదంతా బాగా తెలిసిన వాళ్ళ పనే అనిపిస్తుంది నానమ్మ. నానమ్మ, ఎంత ఆలోచించినా సరే ఇప్పటికీ నాకు విషయం అంతుపట్టట్లేదు నానమ్మ. ఏంటి బుజ్జమ్మాది? కిడ్నాప్ అంటే ఎవరైనా సరే డబ్బు కోసమో లేకపోతే ఆస్తుల కోసమో చేస్తారు. కానీ వీడెవడో మమ్మల్ని భయపెట్టడం కోసం, టెన్షన్ పెట్టడం కోసం మాత్రమే చేశాడు నానమ్మ. అది కాదు నానమ్మ. నాకు తెలిసి ఆ బుల్లబ్బాయి తప్ప మనకంటూ శత్రువులెవరూ లేరు. కానీ కొన్ని రోజులుగా వాడు కూడా కనిపించట్లేదు. మరలాంటప్పుడు మనల్ని ఇలా హింసించి ఆనందం పొందేంత పగ ఎవరికుంటుంది మన మీద? ఉంటారు బుజ్జమ్మ. మనతో మంచిగా ఉన్నట్టు నటిస్తూనే మనల్ని దెబ్బతీయాలని చూసేవాళ్ళు మన చుట్టూనే చాలా మంది ఉంటారు. వాళ్ళ ముసుగు బయటపడ్డాక కానీ నిజస్వరూపం బయటపడదు. పడుతుంది బుజ్జమ్మ. మోసం ఎక్కువ రోజులు నిలబడదు. వాడెవడో తొందరలోనే బయటపడుతుంది. చూడు బుజ్జమ్మ, నిన్ను మన కుటుంబాన్ని కాపాడ్డానికి ఆ గౌతమ్ ఒక కంచెలా కాపలా ఉన్నాడు. వీడే కాదు కదా, వీడిలాంటి దుర్మార్గులు ఎంతమంది వచ్చినా మనల్నేమీ చేయలేరు. బుజ్జమ్మ, ధైర్యంగా ఉండు బుజ్జమ్మ. ఇంతకంటే పెద్ద ప్రమాదం ఎదురైనా సరే వాడు ఉన్నాడు, వస్తాడు అన్న ధైర్యంతో ఉండు. అంతేగాని అస్సలు భయపడకు, సరేనా? పరీక్షని చెప్పి హైదరాబాద్ వెళ్ళి నువ్వు వెలగపెట్టిన ఘనకార్యం ఇదేనా? ఇదేనా? అంటే అమ్మా అది జానకి, నోరెత్తావంటే చంపేస్తాను. వాడెవడో వచ్చి ఈ ఫోటోలు నా చేతికి ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. అలా కాకుండా మీ నాన్న చేతికి ఇచ్చుంటే పరిస్థితి ఏంటో తెలుసా? ఈ పాటికి నేను చంపేసి ఉండేవాళ్ళు.
ఏమని చెప్పావే ఏమని చెప్పావే మాతో ఈ పరీక్ష నీకు చాలా ముఖ్యమైందా? ఈ పరీక్ష రాయకపోతే నీ జీవితం తలకిందులైపోతుందా? అంటే చివరికి అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేసే స్థాయికి దిగజారావన్నమాట. భయం వేస్తుంది. నిన్ను చూస్తుంటే మొదటిసారి భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? ఇద్దరు మనుషుల్ని పక్కన ఉన్నా సరే వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొచ్చావంటే ఇదే తెలివితేటలతో ముందు ముందు మమ్మల్ని ఏం చేస్తావని భయంగా ఉంది. అమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు మిమ్మల్ని మోసం చేసే తెలివితేటలు నాకు లేవు. ప్రాణం పోయినా అలా చెయ్యను కూడా.